హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరము శివముక్కోటి ఆరుద్రోత్సవము ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, ఏ ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఈ రోజున పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. ఈ శివముక్కోటి రోజు ఉత్తర ద్వారం గుండా శివుని దర్శించుకున్న, శివుడికి అభిషేకం చేసిన, శివనామస్మరణ చేసిన, శివస్తోత్ర పారాయణం చేసిన, ముక్కోటి ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతే ఫలితం కలుగుతుంది. అందులోనూ ఈసారి శివముక్కోటి మరింత ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. సోమవారము, ఆర్ధా నక్షత్రము, పౌర్ణమి, భోగి పండగ ఇటువంటి అత్యంత శుభకరమైన నక్షత్రము ఇది 110 సంవత్సరముల క్రితము వచ్చింది. మరలా ఇప్పుడు 2025 సంవత్సరము జనవరి 13వ తారీఖున వస్తుంది. శివాభిషేకమునకు, అర్చనకు అత్యంత విశేషమైన రోజు. కోటి సోమవారాలు చేసిన ఫలితము ఈ ఒక్కరోజు చేసిన దక్కుతుంది. మహాశివరాత్రికి, మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేస్తే ఎంతో మంచిది. ఆర్ధా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యలో శివునికి అభిషేకం చేస్తే ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. చిదంబరంలో నటరాజస్వామి దేవాలయంలో ఆర్ధా నక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యన శివునికి అభిషేకం చేస్తారు. ఆర్ధాభిషేకం అని ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. ప్రతి శివాలయాల్లో ఆర్ధా నక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యన అభిషేకం చేస్తారు. దీని వలన సమస్త తాపోపశాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 2025 జనవరి 13వ తారీఖు సోమవారం రోజున ఆర్ధా నక్షత్రం వచ్చింది. ఆర్ధా నక్షత్రము జనవరి 12వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 11 గంటల 32 నిమిషాల నుండి జనవరి 13వ తారీఖు సోమవారం ఉదయము 10 గంటల 58 నిమిషాల వరకు ఉంది. ఈ శివముక్కోటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు, అర్చనలు వీక్షించినట్లయితే ఎన్నో రెట్ల ఫలితం కలుగుతుందట. మనకు ప్రాణంతో సమానమైనటువంటిది అన్నం. వార్చిన అన్నాన్ని తేనె కలిపి ఒక చిన్న శివలింగంగా చేసుకొని దానిపైన ఆవు నెయ్యి వేసి దానికి ప్రదోషకాలం వేళ ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకోవాలి. అలా వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకొని అభిషేకంలో పాల్గొనవచ్చు. గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోవుట కొరకు ఆవు నూనెతో శివాభిషేకం చేసుకోవాలి. వివాహ సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా పటికా పంచదారను నీటిలో కరిగించి ఆ నీటితో శివాభిషేకం చేసుకోవాలి. గన్నేరు పూలు లేక మల్లెపూలతో అర్చన చేయాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఎర్ర జిల్లేడు పూలతో అర్చన చేయాలి. సంతానం కొరకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు విభూతి కలిపిన నీటితో అర్చన చేయాలి. అన్నాభిషేకం చేయాలి. తరువాత మారేడు దళాలతో అర్చన చేయాలి. శని సమస్యలతో బాధపడేవారు నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. సాధారణ సమస్యలతో బాధపడేవారు నందివర్ధనం పూలతో అర్చన చేయాలి. భోగభాగ్యాలు ప్రసాదించే పరమేశ్వరుడు భోగి పండుగ రూపంలో శివముక్కోటి రూపంలో అనుగ్రహిస్తున్నాడు. ఈ శివముక్కోటి రోజున ఈశ్వర అభిషేకము, అర్చన చేస్తే గత జన్మ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయట. మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకిస్తే అనంతమైన లక్ష్మీ సంపద కలుగుతుందట. సోమవారము, ఆర్ధా నక్షత్రము, పౌర్ణమి, భోగి పండుగ కలిసిన రోజు మళ్ళీ 2050వ సంవత్సరంలో వస్తుంది. ఇటువంటి మంచి తిథి రోజున శివాభిషేకాలు, శివార్చన, శివనామస్మరణ చేసిన వారికి శివానుగ్రహంతో పాటు అఖండ సౌభాగ్యం కలుగుతుంది.